ప్రైజ్ ద లార్డ్. సహోదరులు భక్సింగ్ గారి అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన దైవ మర్మములు. నీ మార్గమును నాకు స్పష్టముగా కనపరచుము. కీర్తన గ్రంథం 5:8. యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులను ఒక ఎత్తైన పర్వతం మీదకి తీసుకుని వెళ్ళి రూపాంతరం పొందెను. ఆ సమయమున ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఆకాశము నుండి ఒక స్వరము వినబడెను. మనము దైవిక జీవితం జీవించవలనని కోరిన ఎడల మన పాత స్వభావంకు మరణించవలనని ఇచ్చడం మనము నేర్చుకొనుచున్నాము. యేసు ప్రభు సహాయం లేకుండా మన పాత స్వభావమునకు మనము చనిపోలేము. మన పాత స్వభావం నిమిత్తము మనము మరణించుటకు సహాయపడుటకే ప్రభు మరణించెను. దీనికి రుజువు ఏమనగా, మనము ఆయన మరణములో ఐక్యపరచుకొని ఆయనకు విధేయులమైనప్పుడు ఆయన దైవిక వెలుగు మన ముఖములపై ప్రకాశించును. ఆయన మహిమ యొక్క తేజస్సు మన ముఖములపై ప్రకాశించును. నూతన జీవమును అనగా ఆయన పునరుద్ధరణ జీవమును మనలో పోయుటకు యేసుక్రీస్తు ప్రభు తిరిగి లేచెను. ఆ జీవము మనలో పోయబడినప్పుడే ఆయన మెల్లని స్వరమును వినగలము. అది మానవ స్వరము కాదు, కానీ నిజముగా దేవుని మెల్లని స్వరము. ఆయనను వెంబడించినప్పుడే అనుభవము ద్వారా ఆ స్వరమును మనము ఎరగగలము. సామాన్యమైన దైవిక మార్గమును వెంబడించి ఆయన శక్తిని పొందిన ఎడల అనుదినము ప్రతి ప్రశ్నకు జవాబు ఇవ్వబడును. ఈ సామాన్యమైన మార్గమును అనుసరించుటకు హృదయపూర్వకముగా పశ్చాత్తాపం నొందవలెను. ఏ పాపమును దాచుకొనగా ఒప్పుకొనవలెను. నా పాపముల నిమిత్తము యేసుక్రీస్తు మరణించినని హృదయపూర్వకముగా నమ్మవలెను. ఆయన నీ కొరకే మరణించినందులకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించవలెను. అనుదినము, ఓ దేవా, నీ వాక్యము నుండి మరుగైన సంగతులను నాకు నేర్పించుము. ఈ దినమునకు భవిష్యత్తు నిమిత్తము నీ ఏర్పాటును చూపించుము అని అడుగుము. అప్పుడు ప్రతి దినము మీరు దేవుని స్వరమును వినెదరు. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.